శ్రీమద్ రామాయణము 33వ సర్గము. బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము. కుశనాభుని పుత్రికలతో ఆయన వివాహము. సర్వసమర్థుడైన కుశనాభుని మాటలను విని ఆ 100 మంది కన్యలు తండ్రికి పాదాభివందనమునర్చి ఇట్లు పలికిరి: ఓ మహారాజా, సర్వత్రా సంచరించినట్టి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్ములను బలవంతముగా వివాహమాడదలిచెను. అతడు ధర్మమును పూర్తిగా విస్మరించెను. మేము తండ్రి చాటు బిడ్డలము. పతిని ఎన్నుకొని విషయమున మేము స్వతంత్రముగా వ్యవహరింపము. మమ్ములను నీకిచ్చి పెండ్లి చేయునేమో, వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము అని మేము పలికితిమి. మేమంతరము ఇట్లు పలుకుచుండగా ఆ మాటలను పట్టించుకొనక ఆ పాపాత్ముడు మమ్ములను తీవ్రముగా కొట్టెను. తేజస్వియు పరమధార్మికుడు అయిన కుశనాభుడు వారి మాటలను విని సౌశల్యవతులైన ఆ కన్యలతో ఇట్లనెను: ఓ పుత్రికలారా, క్షమాశీలురు చేయదగిన పనిని మీరు చక్కగా చేసితిరి. ఐకమత్యముతో మెలగి మన వంశ గౌరవమును నిలబెట్టితిరి. బిడ్డలారా, స్త్రీలకు కానీ పురుషులకు కానీ అపరాధులను క్షమించి గుణము కలిగి ఉండుట అనున్నది గొప్ప భూషణము. క్షమాగుణమును కలిగి ఉండుట అరుదైన విషయము. మీరందరూ ఐకమత్యముతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము. కుమార్తెలారా, పాత్రులకు దానము చేయుట వలనను సత్య ప్రవర్తన వలనను యజ్ఞములను ఆచరించుట వలన కలిగడి మహాఫలములనియు క్షమాగుణము కలిగి ఉండుట వలన లభించును. క్షమ యశస్కరము, పరమధర్మము. ఈ జగత్తంతయు క్షమపైన నిలిచి ఉన్నది. ఓ రామ, దివ్య పరాక్రమశాలియు తగిన విధముగా నిశ్చయ బుద్ధి కలవాడును అయిన కుశనాభ మహారాజు దేశకాలములకు అనుగుణముగా తన వంశమునకు తగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగుగా ఆలోచించెను. ఈ కాలమునందే చూళి అను పేరుగల ఒక మహాముని ఉండేవాడు. అతడు గొప్ప ఇంద్రియ నిగ్రహము కలవాడు, సదాచార సంపన్నుడు. ఒకానొకప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుచుండెను. తపమునరించుచున్న ఆ ఋషికి ఊర్మిళ తనయ అయిన సోమద అను గంధర్వ స్త్రీ సపర్యలు చేయుచుండెను. రామ, ఈ కథను వినుట వలన నీకు శుభమగును. ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కరించుచు సేవలు నడుచుచుండెను. కొంతకాలము పిమ్మట ధర్మదృష్టి గల ఆమె శుశ్రూషలకు ఆ మహాముని సంతుష్టుడాయెను. ఓ రఘునందన, సోమద యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూళి ముని ఆమెతో ఇట్లనెను: నీ సపర్యలకు సంతసించితిని, నీకు శుభముగుగాక. నీకేమి కావలేనో కోరుకొనుము. తన శుశ్రూషలకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందంతో పొంగిపోయెను. పిమ్మట మాటలలోని అంతర్యం గ్రహింపగల ఆ మునితో వాక్చాతుర్యం గల ఆమె మృదు మధురముగా ఇట్లనెను: ఓ మహాముని, నీవు తీవ్రమైన తపమునరించి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచు బ్రహ్మతుల్యుడు అయితివి. ఓ ధర్మబుద్ధి, బ్రహ్మజ్ఞానము గల ఒక పుత్రుని నాకు ప్రసాదింపము. నేను నిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించుచున్నదానను, పవిత్రురాలను. నేను ఎవ్వరికీ భార్యను కాను, మరియు కాబోను. నిన్ను ఆశ్రయించితిని. నీ బ్రహ్మతేజస్సు యొక్క ప్రభావమున నాకు ఒక పుత్రుని అనుగ్రహింపము. అందులకు నీవే సమర్థుడువు. నీవు పుణ్యవంతుడువు.
ఆ బ్రహ్మర్షి ఆమె ఎడల ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించెను. చూళి మహర్షి యొక్క ఆ మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతి వహించెను. అప్పుడు కుశనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును కూర్చి మంత్రులతో సమాలోచన చేయుచున్న సమయమున సోమత యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడి వలె సిరి సంపదలతో తొలతూగుచున్న కాంబల్య నగరమును పరిపాలించుచుండెను. ఓ రామ, గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన 9 కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించెను. మహా తేజస్వి అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతుష్టాంతరంగుడై తన 100 మంది కన్యలను ఆయనకిచ్చి వివాహం నడిచెను. ఓ రఘునందన, అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్ర వైభవముతో వెలసిల్లుచు విద్యుక్తముగా వరుసగా ఆ వధువుల హస్తమును గ్రహించెను, అనగా వారిని పెంటాడెను. బ్రహ్మదత్తుని పాణిస్పర్శ కలిగినంతనే ఆ 100 మంది వధువుల గూనిస్థితి మాయమయ్యెను. వారి మనోవ్యధులు తొలగిపోయెను. అంతటా వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లిరి. తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి విముక్తి పొందుట చూచి ఆ కుశనాభ మహారాజు ఎంతయూ సంతసించెను. హర్షాతిరేకముతో పదే పదే పులకిత గాత్రుడయ్యెను. బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవమును జరిపిన పిమ్మట కుశనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపల్య నగరములకు పంపివేచెను. బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపివేచెను. బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుశనాభుని పుత్రికలను పెండ్లి ఆడి వారి వైరూప్యమును తొలగించినందులకు మిగులు సంతోషించెను. వరుసగా తన కోడండ్లను సుకుమారంగా నిమురుచు వారిని అభినందించెను. వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించెను.